చూడాలని ఆదేశించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన క్యాన్వాయ్లో వాహనాలు తగ్గించారని అధికారులను ఆదేశించారు. జెడ్ కేటగిరీ భద్రతలో ఉన్న మంత్రి నారా లోకేష్ తన వాహన శ్రేణిని కుదించుకోవాలని నిర్ణయించారు. క్యాన్వాయ్ని సగానికి కుదించారని భద్రతా సిబ్బంది ఆదేశాలిచ్చారు. దీంతో లోకేష్ క్యాన్వాయ్ 2 వాహనాలకే పరిమితం కానుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భద్రతలో ఉన్న లోకేష్ కు నిబంధనల ప్రకారం తగినన్ని వాహనాలు ఉండాలి. అయినా తన క్యాన్వాయ్లోని తగ్గించారని ఆదేశాలిచ్చారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో లోకేష్ తో అల్పాహార విందుకు పలువురు మంత్రులు హాజరయ్యారు. మంత్రి నిమ్మల రామానాయుడు ఎస్కాట్ వాహనం కూడా లేకుండానే అక్కడికి వచ్చారు. మంత్రులు అనిత, సంధ్యారాణి, సవిత, కొల్లు రవీంద్ర, పార్థసారథి, మండిపల్లి డిఎస్బీపీ స్వామి, పయ్యావుల కేశవ్ తదితరులు ఎస్కాట్ కాకుండా ఒక్కో వాహనంలోనే చేరుకున్నారు. పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలంటూ ప్రధాని మోదీ సూచించిన పొదుపు చర్యల్లో భాగంగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. తన క్యాన్వాయ్లోని వాహనాల కుదింపునకు ఆదేశాలిచ్చారు. జిల్లా పర్యటనలో క్యాన్వాయ్లోని వాహనాల సంఖ్యను 50% తగ్గించారన్నారు. ఈ మేరకు డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్స్ తో భేటీ సీఎం స్పష్టం చేశారు. 50% వాహనాల తగ్గింపు అన్ని స్థాయిల్లో అమలు చేయాలన్నారు. మంత్రులు, వీఐపీలు కూడా వీలైనంత తక్కువ వాహనాలు వాడేలా చూడాలని ఆదేశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, మనం చూడొచ్చు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక పిలుపునిచ్చారు. అంటే పూర్తి స్థాయిలో కూడా ఇంధన పొదుపు చేయాలి, ఇటు డీజిల్ తో పాటు పెట్రోల్ ను కూడా పూర్తి స్థాయిలో పొదుపుగా వాడాలని చెప్పడంతో కూడా తను కూడా కాన్వాయ్ తగ్గించుకున్నాడు. నిన్న మనం చూసుకుంటే ప్రధానమంత్రి కేవలం 2 వాహనాలు మాత్రమే ఆయన పర్యటన కొనసాగించే సిచ్యువేషన్ కనపడుతుంది. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని నిన్న రాత్రే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పూర్తి స్థాయిలో కూడా తనకున్న కాన్వాయ్ ని 50% కుదింపు చేసినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. నిన్న 50% తోటే కాన్వాయ్ తోటే సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగింది. అయితే ఈ రోజు కేబినెట్ మీటింగ్ ఉన్న నేపథ్యంలో మంత్రులకు కూడా సూచనలు చేశారు. అయితే మంత్రులు కూడా పూర్తి స్థాయిలో కూడా మనం చూసుకున్నట్టయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన కాన్వాయ్ కూడా తగ్గించమని చెప్పేసి కూడా అధికారులకైతే సూచనలు చేసినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. అంతేకాకుండా జెడ్ కేటగిరీలో ఉన్నటువంటి నారా లోకేష్ కూడా పూర్తి స్థాయిలో కూడా తన కాన్వాయ్ తగ్గించండి, నాకు 2 వాహనాలు చాలని చెప్పేసి కూడా చెప్పినట్టు సిచ్యువేషన్ మనకు వచ్చింది. ఎందుకంటే జెడ్ కేటగిరీ అంటే చాలా వాహనాలు కావాలి, పూర్తి స్థాయిలో కూడా భద్రతా సిబ్బంది కూడా తనతో పాటు ఉండాలి. కాబట్టి దానిలో పూర్తి స్థాయిలో కూడా నిబంధనలు పాటించుకుంటూనే తనకు 2 వాహనాలు చాలని చెప్పేసి కూడా లోకేష్ కూడా అధికారులకు చెప్పడంతో పూర్తి స్థాయిలో కూడా లోకేష్ కూడా కేవలం 2 వాహనాలను మాత్రమే లోకేష్ పర్యటన కొనసాగుతుంది. అంతేకాకుండా లోకేష్ తో పాటు ఇతర మంత్రులు కూడా మనం చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా కొంతమంది మంత్రులు సీఎం క్యాంపు కార్యాలయంలో లోకేష్ తోటి అల్పాహార ఇందుకు హాజరైనటువంటి మంత్రులు పూర్తిగా చూసుకుంటే నిమ్మల రామానాయుడు, అదేవిధంగా అనిత, ఈ మిగతా మంత్రులు కూడా కొల్లు రవీంద్ర, దీంతో పాటు కొంతమంది మంత్రులు కూడా కేశవ్, పైలోల కేశవ్, వీళ్ళందరూ కూడా వచ్చారు. కానీ వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా కాన్వాయ్ లేకుండా, ఎస్కాట్ లేకుండానే వచ్చినట్టు సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో కూడా ఆయన కాన్వాయ్ తగ్గించుకున్నాడు. దాదాపుగా 50% తగ్గించుకున్న నేపథ్యంలో ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పూర్తి స్థాయిలో కూడా నాకు కూడా తగ్గమని చెప్పాడు. అంతేకాకుండా లోకేష్ కూడా 2 వాహనాలకే పరిమితమైన సిచ్యువేషన్ కనపడుతుంది. నేపథ్యంలో మంత్రులు జిల్లాల పర్యటనలో ఉంటాయి కాబట్టి మంత్రులు కూడా ఈ రోజు ఏదైతే లోకేష్ అల్పాహార ఎందుకు వచ్చారో వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో కూడా సీఎం క్యాంపుకు వచ్చినప్పుడు పూర్తిగా కూడా వాళ్ళు కనీసం కాన్వాయ్ లేకుండానే వచ్చిన సిచ్యువేషన్ కనపడుతుంది. మంత్రులందరూ కూడా ఇదే విధంగా ఇంధనం సంబంధించిన పొదుపు చేయాలని చెప్పేసి కూడా చెప్పారు. పూర్తి స్థాయిలో కూడా ఏపీ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులతో పాటు కొంతమంది ఎంపీలు, అంతేకాకుండా ఏదైతే కేంద్ర మంత్రులు కూడా ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా అంటే ఏపీలో ఉన్న కేంద్ర మంత్రులు, దాంతో పాటు రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా కాన్వాయ్ అయితే తగ్గించుకున్నట్టు సిచ్యువేషన్ కనబడుతుంది. నరేంద్ర మోదీ ఇచ్చినట్టు పిలుపు నేపథ్యంలోనే ఇంధనానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఇంధనం పొదుపు చేయాలి, ఎక్కడ కూడా వాహనాలు ఎక్కువ కూడా కాన్వాయ్లో పెట్టకూడదు, జిల్లా పర్యటన ఉన్నప్పుడు కూడా చాలా ఆచితూచి కూడా కాన్వాయ్ పెట్టాలని చెప్పేసి కూడా అధికారులకు సూచనలు చేశారు. ఇప్పటికే పూర్తిగా చూసినట్టయితే జిల్లా మంత్రులు పూర్తి స్థాయిలో కూడా మహానాడు ఉన్న నేపథ్యంలో అన్ని జిల్లాలకు సంబంధించిన పర్యటన ఉంటుంది. అంతేకాకుండా అందరు మంత్రులు కూడా పూర్తి స్థాయిలో ఆ జిల్లాలో పర్యటన కొనసాగించే సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎవరు కాన్వాయ్ వాడకూడదు, ఎంత భద్రత కావాలో అంతే ఉంచుకోండి, ఎక్కువ తక్కువ వాహనాలు
ఆ వెంట రానియకండి ఇతర పార్టీ నాయకులతో పాటు కూడా. ఎందుకంటే నాయకులు ఒకరిద్దరు ఉంటేనే ఒక కారు తీసుకొచ్చే సిచ్యువేషన్ ఉంటుంది. నాయకులకు కూడా కింద స్థాయి లీడర్లు ఏదైతుందో లీడర్లు కూడా చెప్పండి, ఒక్కొక్క వాహనంలో ఎన్ని సీట్లు ఉంటాయో ఆ సీట్లలో కూర్చొని రావాలి తప్ప ఒక్కరిద్దరు ఒక్కొక్క కారు తీసుకొని రావడం అది చేయకండి. పూర్తి స్థాయిలో కూడా ఏపీలో పూర్తిగా ఇంధనం సంబంధించిన సేవ్ చేయాలి. పూర్తిగా కూడా నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు పూర్తి స్థాయిలో కూడా ఒక భద్రతగా మనం ఉండాలి. మన రక్షణ మనం రక్షించుకుంటూనే పూర్తి స్థాయిలో కూడా ఇంధనం సంబంధించినటువంటి సేవ్ చేయాలి. పూర్తిగా భద్రత కూడా కరెక్ట్ గా ఉండేట్టు చూసుకోవాలని చెప్పేసి కూడా మంత్రులకు కూడా సీఎం సూచించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ కాన్వాయ్ని తగ్గించుకున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. పూర్తిగా ఈ రోజు అయితే కాన్వాయ్ లేకుంటే ఎస్కాట్ లేకుండానే మంత్రులు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఏపీలో ఉన్నటువంటి మంత్రులు మొత్తం కూడా తమకున్నటువంటి వాహనాల ఏదైతుందో కాన్వాయ్ సంబంధించిన మొత్తం కూడా తగ్గించిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఆ జిల్లాలో పర్యటన ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ జిల్లాకు సంబంధించిన పోలీస్ శాఖకు సంబంధించిన వాహనం ఉంటుంది. ఆ వాహనంతో పాటు మంత్రి పర్యటించినటువంటి ఒక వాహనం ఉంటుంది. దాంట్లో సెక్యూరిటీ కూడా ఉంటుంది. కాబట్టి ఆ 2 వాహనాలతో పూర్తిగా కూడా పర్యటన కొనసాగించొచ్చని కూడా మంత్రులు చెప్పడంతో కూడా మంత్రులు అదే విధంగా కూడా పాటిస్తామని కూడా చెప్పిన సిచ్యువేషన్ అయితే మనం చూడవచ్చు. ఏపీలో పూర్తి స్థాయిలో కూడా అన్ని శాఖల మంత్రులు మొత్తం కూడా తమ కాన్వాయ్ అయితే తగ్గించుకున్న సిచ్యువేషన్ కనపడతా ఉంది. థ్యాంక్ యూ నవీన్. ప్రైవేట్